దయచేసి మీకు అందరికి కూడా చెప్తున్నా, అసలు పిల్లలు ఆనిముత్యాలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అసలు వాళ్ళని పాడు చేసేది ఎవరు? తల్లిదండ్రులే. ఎందుకంటే లాడ్ చేస్తారు, వ్యాపారం చేస్తారు, పిల్లలు ఒకరిద్దరు ఉంటారు కాబట్టి లాడ్ చేస్తారు. పర్చేసింగ్ అంటారు, ఫంక్షన్లు అంటారు, పిక్నిక్లు అంటారు, పార్టీలు అంటారు. ఇవన్నిటికీ దూరం ఉండాలి. మనం చేయాలంటే కొన్నిటికి దూరం ఉంటేనే మనం సక్సెస్ అవుతాం, కొన్ని కంట్రోల్ చేసుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. అన్ని కావాలంటే దొరకాయి. కాబట్టి దయచేసి ఈరోజు స్టూడెంట్స్ ప్రేమ, దోమ, ఫ్రెండ్షిప్, అది ఇది అన్నిటికీ దూరం ఉండాలి. చదువు ఎంబీబీఎస్ అంటేనే చదువు. అది చదువుతూనే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. మీరు ఒక్కసారి సక్సెస్ అయితే మీకు ఎగ్జాంపుల్ చెప్తా, నా కొడుకునే చెప్తా. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. నా కొడుకును ఓ డబ్బున్నోని కూడా కాదు, నా పరిస్థితి చెప్పినా కదా, ఓ మిల్క్ వెండర్కి వెళ్ళి ఈ లెవెల్కి వచ్చిన. ప్రతిరోజు కష్టపడ్డాను. ఆ లెవెల్లో ఆ కష్టంలో కూడా నేను ఒక ల్యాండ్ అమ్మి మా కొడుకుని ఎంబీబీఎస్ మైసూర్లో చదివించాను. మా కొడుకు దగ్గర బాధపడతాడు, ల్యాండ్ అమ్మి చదివించిన మా డాడీ. ఏం లేదు, నేను ఓపెన్గా చెప్పేస్తాను. నాదంతా ఓపెన్ ఆర్ట్స్. నా దాంట్లో ఏం దాచుకోను. నాకేది అవసరం లేదు. నేను ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు, 47 సంవత్సరాల పాలమ్మినా, పూలమ్మినా, చిట్ ఫండ్ చేసినా, బోర్వెల్ నడిపించినా, ల్యాండ్స్ కొన్నా, ఇన్స్టిట్యూట్ స్కూల్ పెట్టినా, కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా, పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. నాకు ఇది సరిపోదా? మళ్ళా ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా ఇంకేం కావాలి చెప్పు నాకు? నా జీవితంలో ఏం కావాలి నాకు? అసలు రోజు దేవునికి ఏం మొక్త కుడతా నేను? భగవంతుడు నాకు అన్ని ఇచ్చిండు. ఎంపీ ఇచ్చిండు, మినిస్టర్ ఇచ్చిండు, మంచి ల్యాండ్ బ్యాంక్ ఇచ్చిండు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు, మంచి పిల్లలను ఇచ్చిండు. భగవంతుడు అందరినీ సలహా చూడు, మా స్టూడెంట్స్ అంతా గొప్పలు కావాలి, మంచిగా చదువుకోవాలని మొక్తాను నేను. నాకు వేరే ఏం కోరికలు కూడా లేవు నాకు. కాబట్టి నా కొడుకుని చదివించిన తర్వాత వాడు ఎంబీబీఎస్ అయినాక అమెరికా పోతాడు చెప్పిన. అరే అమెరికాలో ఏముందిరా, టాప్ డాక్టర్స్ అంతా ఇండియాలో చదువుతారు, అంత మంచిగా ఆడంతా సిమ్యులేటర్ మీద చెప్తారా, ఇదంతా పేషెంట్ల మీద చెప్తారా. అసలు గట్స్ అంటే ఎంబీబీఎస్ అంటే చదువు అంటే ఇండియాలో చదవాలని చెప్పి పోకురా, నువ్వు ఎంబీబీఎస్ తర్వాత పీజీ కోసం పోతా అంటే వద్దని చెప్పినాడు. ఇక్కడ ఏపిచ్చినా డివై పాటిల్ పూనాలో దొరికితే అప్పుడు అక్కడ డివై పాటిల్లో పీజీ కోర్స్ చదివిండు, అది కంప్లీట్ చేసిండు. ఫైనల్ అన్నా ఇంకా అక్కడ ఇప్పుడు మా కోడలు క్లాస్మేట్. నా అదృష్టం చూసినా మీరు, ఒక డాక్టర్ చదివిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ వచ్చిందండి. భగవంతుడు కష్టపడతా ఉంటే భగవంతుడు మనకు మంచి దారి చూపిస్తాడు. వాళ్ళకు కూడా మంచి లైఫ్ పార్ట్నర్ చూపించిండు. సక్సెస్ఫుల్ లైఫే కదా. ఏదో నేను మా రెడ్డిల పిల్లని చేసుకున్నాను అనుకో, వాళ్ళు రోజు కిట్టి పార్టీ, ఫంక్షన్లు, పార్టీలు, పిక్నిక్లు అంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి చూసిరు కదా, ఇప్పుడు రోజు హాస్పిటల్ అంతా ఆమెనే నడిపిస్తుంది, మెడికల్ కాలేజ్ అంతా. నా తర్వాత ఇప్పుడు నాకు 3వ కొడుకు లెక్క నాకు అంత పర్ఫెక్ట్ నడిపిస్తుంది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు లేరు, ఒకటే బిడ్డే, ఇద్దరు లేరు. ఇప్పుడు ఆమె అన్నిటికీ మేమే అంత పని చేస్తాం. అట్లా భగవంతుడు, మీరు చదవండి అమ్మా, మీకేమి భగవంతుడు అదే, మీరు మంచిగా చదివితే గొప్పలు అయితే మీకు దారి మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, మీకు భగవంతుడు మంచి దారి చూపిస్తాడు. మనం గుణం మంచిగా ఉండాలి, మన ఆలోచనలు మంచిగా ఉండాలి, మన పరివర్తన మంచిగా ఉండాలి. మనం కొన్నిటికి అట్రాక్షన్ కాకుండా, కొన్ని ఇంప్రెస్ కాకుండా, కొన్ని కంట్రోల్ చేసుకుంటే భగవంతుడు మంచిగా సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్నర్ ఇస్తాడు మీకు అనే దాని మీద నేను మీకు ఇదంతా కూడా చెప్తాను. మీరు కూడా చదవాలి, మీ డ్యూటీ కష్టపడాలి. మీ తల్లిదండ్రులు ఇక్కడ మల్లారెడ్డి వేసినందుకు మీరు కష్టపడాలి.